నమస్కారం. లైఫ్ స్టైల్ ఛానల్ వీక్షకులకి హృదయపూర్వక స్వాగతం. ప్రముఖుల ప్రవచనాలు, మోటివేషన్ వీడియోలు, భక్తి ప్రధాన సమాచారంతో కూడినటువంటి మన ఛానల్కి కొత్తగా వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోని లైక్ చేసి ఇలాంటి మంచి కంటెంట్ 10 మందికి చేరే విధంగా షేర్ చేయండి. ఈరోజు మనం ఈ వీడియోలో సుందరకాండలోని ఒక చిన్న కథను గురించి తెలుసుకుందాం. కృతయుగంలో పర్వతాలకు రెక్కలు ఉండేవి. కొండలు గుట్టలు పక్షుల్లా ఆకాశ మార్గంలో ప్రయాణించేవి. కాస్త అలసటగా అనిపించినప్పుడు భూమి మీదికి వాలిపోయి విశ్రాంతి తీసుకునేవి. తెలిసో తెలియకో ఏ ఆశ్రమం పైనో దిగితే ఆ ప్రాంతమంతా నుజ్జు నుజ్జు అయిపోయేది. యజ్ఞయాగాలకు భంగం కలిగేది. దీంతో తాపసులంతా వెళ్ళి దేవేంద్రునికి ఫిర్యాదు చేశారు. వెంటనే ఇంద్రుడు రంగంలోకి దిగాడు. తన వజ్రాయుధంతో వాటి రెక్కలను ఖండించడం మొదలుపెట్టాడు. చివరికి మైనకా పర్వతం వంతు వచ్చింది. అంతా అనుకున్నట్టుగా జరిగితే దాని రెక్కలు తెగిపోయేవే. అంతలోనే చిరకాల మిత్రుడైన వాయుదేవుడు అడ్డుపడ్డాడు. దుమారాన్ని సృష్టించాడు. మైనకా పర్వతం ఆ పెనుగాలికి కొట్టుకుపోయేలా చేశాడు. నడి సంద్రంలో ఆశ్రయం కల్పించాడు. హనుమంతుడు సీతా అన్వేషణకు బయలుదేరిన విషయం తెలుసుకున్న మైనకా పర్వతం రెక్కలు వెదుల్చుకొని సముద్ర గర్భంలోంచి పైకి వచ్చింది. సుదీర్ఘ ప్రయాణంతో అలసిపోయిన హనుమకు తన పైన విశ్రాంతి తీసుకునే అవకాశం కల్పించింది. అయినా హనుమ సున్నితంగా తిరస్కరించాడు. లంకా దిశగా ప్రయాణం అవుతూ, మిత్రమా, మీరెవరో నాకు తెలియదు, ముఖ పరిచయం కూడా లేదు. అయినా మీరు ఎందుకింత ఆధారం చూపిస్తున్నారు అని కుతూహలంతో అడిగాడు. వాయుపుత్ర, మీ తండ్రి గారు నాకు ఓ గొప్ప ఉపకారం చేశారు. ఆ సాయం మరవలేనిది. ఇప్పుడు నేను ఇలా ఉన్నాను అంటే ఆయనే కారణం. ఇన్నాళ్లకు ఇలా రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది అంటూ గతాన్నంతా పూసగుచ్చినట్టు చెప్పింది మైనకా పర్వతం. ఈ కథ సుందరకాండలో ఉన్నది. చేసిన సహాయాన్ని మరవడం, అందుకున్న ఉపకారాన్ని విస్మరించడం మహాపాపాలు. వాటి నుండి విముక్తి లేదు. అదే సమయంలో కృతజ్ఞతకు మించిన మహావ్రతం లేదు. మైనకం వ్యక్తిత్వం హిమాలయం అంతా ఉన్నతమైనది. సుందరకాండలోని ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ను చూస్తూ ఉండండి.